ఎన్నికలు రాగానే కలుషితమయ్యే యమునా నది ఎన్నికలు ముగిసిన తర్వాత మాయాజాలంతో శుభ్రంగా మారిపోతుంది. ఆ తెల్లటి నొరగ, దుర్వాసన ఎన్నికలు ముగియగానే ఒక్కసారిగా మాయమైపోతున్నాయి. కానీ ఈసారి మాత్రం ఏదో తేడా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ఎన్నికల్లో ఓడించిన యమునా నది ఇది. అరవింద్ కేజ్రీవాల్ ఓడించిన ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ యమునా నదిని శుభ్రం చేయడం ఢిల్లీ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అని ప్రకటించారు. ఢిల్లీ ప్రధాని కూడా ఎన్నికల్లో యమునా నదిని శుభ్రం చేసే అంశాన్ని లేవనెత్తారు. అయితే ప్రధానికి ఢిల్లీ ఎన్నికల్లో మాత్రమే యమునా నదిని శుభ్రం చేయడం గుర్తుకు వచ్చిందా? ప్రధానిగా ఉండి దానిని శుభ్రం చేయలేరా అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఇంతవరకు జరగని పని ఇప్పుడు ప్రారంభమైంది. అంటే ఢిల్లీలోనే యమునా నదిని శుభ్రం చేయడం ప్రారంభమైంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడక ముందే, రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటింపబడక ముందే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీనిని శుభ్రం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసే పనిలో విమగ్నమయ్యారు. కానీ యమునా నదిని శుభ్రం చేయడం ఇదే మొదటిసారా? కాదు. 1993లో కూడా యమునా నదిని శుభ్రం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. దానికి 15,114 కోట్లు ఖర్చు చేశారు. మరి దాని పరిస్థితి ఏమైంది? యమునా నది కలుషితం ఎలా అయింది అనే పెద్ద ప్రశ్న కూడా ఉంది. మొత్తం విషయం మొదటి నుండి ప్రారంభిద్దాం. ఈ ఎన్నికల్లో యమునా నది కథ ముందు నుంచే నడుస్తుంది. బీజేపీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తింది. కానీ హర్యానా వాసులు యమునా నదిలో విషం కలుపుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించినప్పుడు అసలు రచ్చ మొదలైంది. దీని తర్వాత ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగింది. ఏదేమైనా ముందుగా శుభ్రం చేయడానికి ఏమి చేస్తున్నారనే దాని గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలోని యమునా నదిని శుభ్రం చేసే పని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రారంభమైంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మేల్కొని జాతీయ రాజధాని ప్రధాన కార్యదర్శితో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో యమునా నదిని శుభ్రం చేయడానికి 4 దశల ప్రణాళికను రూపొందించారు. దీనిలో భాగంగా ట్రస్ స్కీమర్లు, వీడ్ హార్వెస్టర్లు, డ్రెడ్ యూటిలిటీ యూనిట్లను యమునా నదిలోకి దించారు. ఈ ట్రస్ స్కీమర్లు చాలా ఎక్కువ చెత్త ఉన్నప్పుడు దానిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. వీడ్ హార్వెస్టర్లను నది నుంచి కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగిస్తారు. డ్రెడ్ యూటిలిటీ యూనిట్లు మట్టిని తొలగించడానికి, నదిలో ప్రవాహాన్ని సరిచేయడానికి ఉపయోగపడతాయి. కానీ వీటితో శుభ్రం చేయడం ఎలా? లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకారం యమునా నదిని 4 దశల్లో శుభ్రం చేస్తారు. మొదటి దశలో నది నుంచి చెత్త, బురదను తొలగిస్తారు. ఈ పనులన్నీ ఈ యంత్రాల ద్వారానే చేస్తారు. దీంతోపాటు నజఫ్ఘాట్ డ్రైన్, సప్లిమెంటరీ డ్రైన్, ఇతర పెద్ద కాలువలను కూడా శుభ్రం చేస్తారు. ఢిల్లీ మొత్తం కాలువల వలయంతో నిండి ఉంది. నజఫ్ఘాట్ కాలువ చాలా పెద్దది. దీనిలోని నీరంతా యమునా నదిలో కలుస్తుంది. దీనివల్ల యమునా నది పరిస్థితి మరింత దిగజారింది. యంత్రాలు యమునా నదిని శుభ్రం చేస్తున్నప్పుడు నజఫ్ఘాట్ డ్రైన్, సప్లిమెంటరీ డ్రైన్, ఇతర పెద్ద కాలువలను కూడా శుభ్రం చేస్తారు. దీని తర్వాత మురుగునీటి శుద్ధి కర్మాగారాల వంతు వస్తుంది. ఈ ప్రణాళిక ప్రకారం ఢిల్లీలోని అన్ని మురుగునీటి శుద్ధి కర్మాగారాలను పర్యవేక్షిస్తారు. వాటి సామర్థ్యం ప్రకారం వాటిని నిర్వహించాలి. దానికి కారణం చాలా సులభం. ఢిల్లీలో చెత్త నీరు యమునా నదిలో కలుస్తుంది. అది నేరుగా యమునా నదిలో కలవకూడదు. ఈ నీరు మురుగునీటి శుద్ధి కర్మాగారాల ద్వారా వెళ్ళాలి. తద్వారా వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ మురికి నీటిని మొదట శుద్ధి చేయకపోతే యమునా నదిని ప్రతిరోజు శుభ్రం చేసినా అది ప్రతిరోజు కలుషితమవుతుంది. అందుకే ఈ ప్రణాళిక కింద అన్ని మురుగునీటి శుద్ధి కర్మాగారాలను నిర్వహించాలి. దీనితో పాటు 400 MGD మిలియన్ గ్యాలన్ల రోజుకు మురుగునీటి శుద్ధి లోతును పూరించడానికి కొత్త మురుగునీటి శుద్ధి కర్మాగారాలను కూడా నిర్మిస్తారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి జలమండలి, మున్సిపల్ కార్పొరేషన్, పర్యావరణ శాఖ, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ DDA కలిసి పనిచేస్తాయి. ఒక నివేదిక ప్రకారం ఢిల్లీలోని 35% మురుగునీటి శుద్ధి కర్మాగారాలు మాత్రమే నిర్దేశించిన ప్రమాణాలను అనుగురించి ఉన్నాయి. మిగిలినవి నేరుగా నదిని కాలుష్యం చేస్తున్నాయి. PTI నివేదిక ప్రకారం గత ఏడాది డిసెంబర్లో మురుగునీటి నుంచి వచ్చే పికల్ కోలిఫామ్ బ్యాక్టీరియా 100 mlకి 79 lakhs యూనిట్లకు చేరుకుంది. అయితే దీని గరిష్ట పరిమితి 100 mlకి 2,500 యూనిట్లు ఉండాలి. అక్టోబర్ 2022లో కూడా ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. ఇది 2020 తర్వాత అత్యధికం. 2020లో ఈ సంఖ్య 100 mlకి 120 కోట్ల యూనిట్లు. ఇది ఇప్పటి వరకు అత్యంత భయంకరమైన రికార్డు. అంటే యమునా నది నీటిలో మానవ మల నుంచి వచ్చే బ్యాక్టీరియా తేలుతున్నాయి. మనం వాటిని కంటితో చూడలేము అంతే. మొత్తానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ 4 దశల్లో యమునా నదిని శుభ్రం చేస్తామని, అది కూడా కేవలం 3 సంవత్సరాల్లోనే అని అంటున్నారు. అంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ 4 ప్రణాళికలతో ఢిల్లీని శుభ్రం చేయడానికి 3 సంవత్సరాల గడువును నిర్దేశించారు. దీనికోసం ఇతర ఏజెన్సీలు, విభాగాలతో కూడా సమన్వయం చేస్తారు. పారిశ్రామిక యూనిట్లు మురికి నీటిని వదలకూడదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీకి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. నదిలోని పారిశ్రామిక యూనిట్లు మురికి నీటిని కాలువలో వదలకూడదు. శుభ్రంతో పాటు ఈ ప్రచారాన్ని పర్యవేక్షించడానికి ఢిల్లీ జలమండలి, నీటిపారుదల, వరద నియంత్రణ, MCD, PWD వంటి విభాగాలు కలిసి పనిచేస్తాయి.
ఇప్పుడు ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అది ఎంసీడీ ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఢిల్లీలో ఆమ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంసీడీలో బీజేపీ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇప్పుడు పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఈ విషయంలో బీజేపీ నాయకుడు హర్ష్ మల్హోత్రా మాట్లాడుతూ శుభ్రం చేసే పని నిర్ణీత సమయంలో పూర్తవుతుంది. యమునా నదిని శుభ్రం చేయడం, చెత్త కుప్పలను తొలగించడం మా లక్ష్యమని అన్నారు. ఈ పని మొదటిసారి చేయడం లేదు. 2023లో కూడా యమునా నదిని శుభ్రం చేసే పని ప్రారంభమైంది. దీనికి ముందు 2023 జనవరిలో యమునా నదిని శుభ్రం చేసే పని ప్రారంభమైంది. దీనికోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కానీ ఆమ్ ప్రభుత్వం ఎన్జీటీ నియంత్రణపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత శుభ్రం చేసే పనిని నిలిపివేశారు. లెఫ్టినెంట్ గవర్నర్కు తన పరిధి వెలుపల అధికారం ఇవ్వలేమని ఎన్జీటీ ఆదేశం ఢిల్లీలో పాలన రాజ్యాంగ ప్రణాళికను, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన ఆదేశాన్ని ఉల్లంఘిస్తున్నానని ఆఫ్ ప్రభుత్వం వాదించింది. ఎన్జీటీ నియంత్రణపై స్టే విధించాలని ఢిల్లీ ప్రభుత్వం అప్పీల్ చేసింది. దీనిపై కోర్టు కోరే లెఫ్టినెంట్ గవర్నర్ను ఎన్జీటీ ప్రధానంగా నియమించిన మేరకు స్టే ఉంటుందని, మొత్తం ఆదేశంపై స్టే విధించలేమని తెలిపింది. అప్పుడు ఢిల్లీలో ఆఫ్ ప్రభుత్వం లేనప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు చరిత్రలోకి వెళ్దాం. ఎందుకంటే యమునా నదిని శుభ్రం చేయడానికి ప్రణాళిక రూపొందించడం ఇదే మొదటిసారి కాదు. యమునా నదిలో కాలుష్యం చరిత్రతో పాటు దానిని శుభ్రం చేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు కూడా సుదీర్ఘ చరిత్ర ఉంది. యమునా నది కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి గతంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వ ఖజానా నుండి పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఖర్చు చేశారు. కానీ ఈ ప్రయత్నం కూడా స్పష్టమైన ఫలితాన్ని ఇవ్వలేదు. 1977లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థాపింపబడినప్పటి నుంచి యమునా నది నీటిని రసాయన పరీక్షలు, ఇతర పరీక్షలు చేస్తున్నారు. యమునా నది పారిశ్రామిక వ్యర్థాలతో పాటు మానవ వ్యర్థాలతో కూడా కలుషితమవుతుందని ప్రజలకు తెలిసింది. యమునా నది పరిస్థితిని మెరుగుపరచడానికి 1993లో యమునా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్రణాళిక క్రింద 25 సంవత్సరాలలో 1514 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం గురించి మాట్లాడితే యమునా నదిని శుభ్రం చేయడానికి 2018 నుంచి 2021 వరకు దాదాపు 200 కోట్లు కేటాయించారు. కాగితాలపై ఈ నది పరిస్థితిని మెరుగుపరచడానికి లెక్కలేనంత డబ్బు ఖర్చు చేశారు. కానీ నది పరిస్థితి ఎంత మెరుగుపడింది అనేది ప్రభుత్వ యంత్రాంగం దాని నిజాయితీ ప్రయత్నాల గురించి చెబుతుంది. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి కూడా యమునా నది ఎంత శుభ్రంగా ఉందో చెప్పగలడు. దానిపై తెల్లటి నురుగు, మందుపాటి పొర ఏర్పడుతుంది, దుర్వాసన వస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఈసారి యమునా నదిని శుభ్రం చేయడంలో విజయం సాధిస్తారో లేదో చూద్దాం. ఇప్పుడు కేంద్రంలో, ఢిల్లీలో రెండింటిలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఎంసీడీ నుంచి వారికి ఎంత మద్దతు లభిస్తుందో చూడాలి. ఈసారి యమునా నది శుభ్రం అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.